Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about the food chain and food web. So 10th class biology, our environment. In this video we are discussing about how do our activities affect the environment. అంటే మనం చేసేటటువంటి క్రియలు ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో దానికి సంబంధించింది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఓజోన్ లేయర్ అండ్ ఇట్స్ డిప్లేషన్. సో ఓజోన్ లేయర్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటంటే O3. సో ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి? O3. సో ఓజోన్ O3 is deadly poison. However, at the higher levels of the atmosphere, ozone slides the earth's surface from the dangerous ultraviolet radiation from the sun. UV radiation causes harmful effects such as the skin cancer. ఇక్కడ ఏంటంటే ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ లేయర్ ఆఫ్ ఎర్త్. ఓజోన్ అనేది ఏంటి అంటే మన భూమిని సంరక్షించేటటువంటి ఒక పొర లాంటిది. సో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ రేడియేషన్, దట్ ఈస్ కాల్డ్ యువి. సో యువి రేడియేషన్, వీటి నుంచి వచ్చేటటువంటి ఆ రేస్ ని డైరెక్ట్ గా భూమి మీద పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఒక లేయర్ ఉంటుంది. దాన్నే మనం ఓజోన్ లేయర్ అంటున్నాం. సో ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే సో ఎర్త్ ని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సో దాంతో పాటు ఏంటంటే డేంజరస్ అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ సో ఎర్త్ మీదకి రాకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ రేస్ అనేవి పడితే ఏమవుతుంది? ఇఫ్ ద రేస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ ఆర్గానిజం, సో వాట్ విల్ బి హ్యాపెన్? ఇట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. సో ఇదేం చేస్తుందంటే స్కిన్ క్యాన్సర్ ని కాజ్ చేస్తుంది. సో ఈ ఓజోన్ లేయర్ అనేది సో ఏం చేస్తుందంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, అట్ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ద హయ్యర్ ఎనర్జీ UV radiation split some O2 into the free oxygen atoms. They combination with the oxygen from the ozone O3. సో ఇక్కడ ఏంటంటే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, సో పైన భూమి పైన తీసుకుంటే ఎక్కువ ఎత్తుకి గన వెళ్తే సో హై ఎనర్జీ UV రేడియేషన్స్ స్ప్లిట్ సమ్ ఆక్సిజన్ ఇంటూ ద ఫ్రీ ఆక్సిజన్ ఆటమ్స్. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి O3 ని ఏం చేస్తుందంటే ఇట్ మే బి స్ప్లిట్టింగ్, అంటే డివైడింగ్. సో డివైడ్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఇట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ O2. సో O3 అనేది ఏంగా మారుతుంది? O2 గా మారుతుంది. ఇట్ ఈస్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆటమ్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. సో ద కాంబినేషన్ విత్ ద O2 ఫ్రమ్ ద ఓజోన్ O3, అంటే ఈ O2 అనేది మాక్సిమం ఏంటంటే మనకి ప్లాంట్స్ నుంచి అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ ద ఆక్సిజన్ ఆటమ్ మాలిక్యూల్స్ ఆర్ డెరివేట్ ఫ్రమ్ ద O3, ఓజోన్ నుంచి డెరివేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే క్లియర్ గా చూడండి. సో ఆక్సిజన్, సో అల్ట్రా రేడియేషన్ లో ఆక్సిజన్ ని స్ప్లిట్ చేస్తే సో ఈ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ O2 తో మిక్స్ అవ్వడం వల్ల ఫైనల్ గా మనకి O3 అనేది ఏర్పడుతుంది. ఓజోన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సో ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ కాకూడదు అంటే హై లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే సో ఆటోమేటిక్ గా ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్షన్ లేయర్ అలానే ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే నాన్ అట్మాస్ఫియర్, ప్యూరిఫైడ్ అట్మాస్ఫియర్ రెండు రకాలు ఉన్నాయి. సో చూడండి, గ్రీన్ కలర్ లో కనిపించేదంతా ఏంటంటే నార్మల్ అట్మాస్ఫియర్. రెడ్ కలర్ లో కనిపించేదంతా కూడా ఏంటంటే సో పెర్టుర్బేటెడ్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ ఏంటంటే సో చూడండి, గుడ్ ఓజోన్ ఉన్నప్పుడు O3 సో Cl. సో O3Cl కలిస్తే ఇక్కడ ఎలా ఏర్పడుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ సో వీటి వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది సో ఏమవుతుంది? ఓజోన్ గా మారుతుంది. సో ఈ ఓజోన్ అనేది ఏమవుతుంది? ఓజోన్ లేయర్ లో ఉన్నటువంటి O3 అనేది హార్మ్ఫుల్ గా ఎలా మారుతుందంటే సో ఫ్లోరో ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫ్లోరో కార్బన్స్ అనేవి సో ఇవి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయినప్పుడు O3 ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి సో పెర్టర్బెడ్ అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే నార్మల్ అట్మాస్ఫియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది ఓజోన్ లేయర్ అండ్ ఇట్స్ డిప్లేషన్. సో దీంతో నెక్స్ట్ మనం చూస్తే క్లియర్ గా సో ఓజోన్ లేయర్ అండ్ ఇట్స్ డిప్లేషన్ లో మనము ఇన్ 1980s ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ బిగన్ టు డ్రాప్ షార్ప్లీ. సో ఇక్కడ ఏంటంటే 1980s లో మనం క్లియర్ గా చూస్తే సో 1980s ఆ టైంలో so the amount of ozone began to drop sharply. It was due to the chemicals like chlorofluorocarbons, CFCs.
సో విచ్ ఈజ్ ఆర్ యూజ్డ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఫైర్ ఎగ్జిస్టింగ్ షేర్స్. ఇక్కడ ఏంటంటే 1980s లో ఏంటంటే ఉన్నట్టుండిగా సో ఓజోన్ అనేది కొద్ది కొద్దిగా దాని యొక్క షార్ప్నెస్ ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతూ వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే సో ద హార్మ్ఫుల్ కెమికల్స్ ఆఫ్ క్లోరో కార్బన్స్, వాటిని CFCS అంటాం. సో క్లోరో కార్బన్స్, వీటి ద్వారా అంటే ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? రిఫ్రిజరేటర్స్ వాడడం వల్ల. అండ్ ఫైర్ ఎగ్జిస్టేచర్స్, సో ఫైర్ అంటే మనము వెహికల్స్ కావచ్చు, లేకపోతే బర్నింగ్ ఫైర్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ వల్ల ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతూ వచ్చింది. ఇన్ 1987 ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, సో UNEP, సో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1987. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడ్ అనే అగ్రిమెంట్ టు ఫ్రీజ్ CFC ప్రొడక్షన్ ఇన్ 1986 లెవెల్. ఇట్ ఈస్ నౌ మ్యాండేటరీ టు మేక్ CFC ఫ్రీ రిఫ్రిజిరేటర్స్. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఈ UNEP యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 1986 లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ఏంటి? ఫ్రీజ్, సో కంప్లీట్ CFCని కంప్లీట్ గా ఫ్రీజ్ ఆపేయాలి, లేదా ఇలాంటి కెమికల్స్ ప్రొడ్యూస్ కాకుండా రెఫ్రిజరేటర్స్ ని తయారు చేయాలి. సో అది దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో UNEP, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ అదర్ ఓజోన్ డిప్లెషింగ్ సబ్స్టాన్సెస్, అంటే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడానికి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఏవి అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్, HFCS, hydrofluorocarbons. So halogens etc. the size of the ozone hole has reduced in the recent years. సో దీని వల్ల ఏమైందంటే ఓజోన్ లేయర్ యొక్క సైజ్, ఆ హోల్ యొక్క సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, హోల్ యొక్క సైజ్ పెరిగిపోతూ వచ్చింది. రీజన్ ఏంటి అంటే ద హార్మ్ఫుల్ గ్యాసెస్ ఆఫ్ రిలీజింగ్ ఫ్రమ్ ద different activities of the human activities, it is released by the atmosphere. So especially HFC, CFC chemicals. So fluorocarbons, next one is hydrofluorocarbons వల్ల ఏంటంటే ఓజోన్ హోల్ అనేది దాని యొక్క సైజ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ చూస్తే క్లోరిన్, ఓజోన్ 3, సో ఈ క్లోరిన్ ప్లస్ ఓజోన్ 3 రెండు కలవడం వల్ల జరిగేటటువంటి రియాక్షన్ ఏంటంటే క్లోరిన్ మోనాక్సైడ్, CIO, క్లోరిన్ మోనాక్సైడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ క్లోరిన్ మోనాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ ఇవి రెండు కలిస్తే సో క్లోరిన్ సపరేట్ అయిపోతుంది, ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే క్లోరిన్ అనేది రియాక్ట్ విత్ ద ఓజోన్, సో ఓజోన్ తో రియాక్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనకి అదర్ యాక్టివిటీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఓజోన్ లేయర్ తర్వాత సో మేనేజింగ్ ద గార్బేజ్ వి ప్రొడ్యూస్. సో మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గార్బేజ్ ఏంటి? మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి చెత్త పదార్థాలు ఏంటి అంటే గార్బేజ్ ఆర్ ద అన్వాంటెడ్ మెటీరియల్స్ దట్ పీపుల్ హ్యావ్ ద థ్రోన్ అవే. ఏదైతే మనం వాడకుండా బయటకి పడేస్తూ ఉంటామో అన్వాంటెడ్ థింగ్స్, అన్వాంటెడ్ మెటీరియల్స్, దట్ ఈస్ కాల్డ్ గార్బేజ్. దాన్ని ఏమని పిలుస్తామంటే చెత్త లేదా గార్బేజ్ అంటున్నాం. So in organisms, specific enzymes are needed to break down a particular substance. So if we ate coal, we do not eat energy. Similarly, bacteria or other sporophytes have no enzymes to break down artificial materials like plastics. అంటే భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇవి ఏంటంటే సో ఇలాంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో నాన్ బ్రేకబుల్ మెటీరియల్స్, అంటే వాటిని విచ్ఛిన్నం చేయలేనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఎస్పెషల్లీ ఏంటంటే ఆ ఎంజైమ్స్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ ని బ్రేక్ డౌన్ చేయలేవు. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా ఏంటంటే సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేసుకున్నటువంటి మెటీరియల్స్. ఇలాంటి వాటిని డీకంపోజ్ చేయడానికి బ్యాక్టీరియా కానీ ఎంజైమ్స్ కానీ ఎలాంటివి కూడా ఉపయోగపడవు. సో దట్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ద గార్బేజ్. అలాంటి మెటీరియల్స్ ని గార్బేజ్ అంటున్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ న్యాచురల్, అవి డీకంపోజ్ అయిపోతాయి, డీకంపోజ్ చేస్తాయి. ఏది అంటే బ్యాక్టీరియాస్ కానీ, ఎందుకంటే వాటిలో స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉంటాయి. బట్ ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేయడానికి ఇంపాసిబుల్. సో బ్యాక్టీరియా కానీ ఎంజైమ్స్ కానీ ఏవి కూడా సో చేయలేవు. సో ఇక్కడ మనం రోజు వాడేటటువంటి చెత్త అంతా కూడా చెత్తగా పేరుకుపోతుంటుంది, ఇది భూమిలో కరిగిపోదు, అలాగే పేరుకుపోతుంది. దీనివల్ల ఏంటి అంటే సో దే కెన్ రిలీజింగ్ హార్మ్ఫుల్ గ్యాసెస్, కెమికల్స్ సో ఇన్ అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతుంది. దానివల్ల ఓజోన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సో మేనేజింగ్ ద గార్బేజ్ వీఆర్ ప్రొడ్యూస్, మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గార్బేజ్. సో ఈ వీడియోలో మనం ఓజోన్ లేయర్ గురించి, గార్బేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.